తెలంగాణ ప్రజలందరికీ నమస్కారము. నిన్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ కానుకగా ఇందిరమ్మ చీరలను మహిళామణులకు, అక్కా చెల్లెలకు, ఆడపడుచులకు, అదేవిధంగా మన డాక్రాకు మహిళలకు అందించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప కార్యక్రమం ముందటేసుకున్నాడు. మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టుగా బతుకమ్మ పండుగకు కానుకగా ఇద్దామనుకున్నాడు. కానీ నేతన్నలు ఆలస్యం చేయడం వల్ల మనకు ఇచ్చిన మాట ప్రకారము కాస్త ఆలస్యమైంది. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలందరికీ ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టుగానే ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరలను తెలంగాణ మహిళలకు, ఆడపడుచులకు, అక్కజెల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉచిత బస్సు పెట్టి, అదేవిధంగా విద్య, వాణిజ్య రంగాల్లో, వ్యాపారాల్లో మహిళలకు ప్రోత్సాహం అందించాలి తెలంగాణ ప్రభుత్వం అని ఉచితంగా ఎన్నో వ్యాపారాలను పెట్టిస్తూ మహిళలకు పెట్రోల్ బంకులు, అదేవిధంగా మహిళా శక్తి పేరు మీద ఇందిరా మహిళా క్యాంటీన్లు, ఇంకా అనేకంగా తెలంగాణ మహిళలను ప్రోత్సహించాలి. భారతదేశం మొత్తము తెలంగాణ మహిళల వైపు చూడాలి. తెలంగాణ మహిళలను అన్నిట్లలో ముందుంచాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలు మహిళలకు అందిస్తున్నాడు. గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ ఇస్తూ మహిళలకు, ఇప్పటికే మహిళలను ఉద్దేశించి సన్నబియ్య కార్యక్రమం పెడుతూ, ఇంకా రేవంత్ రెడ్డి గారు ముందు ఇంకెన్నో మహిళలకు ప్రోత్సాహం అందించాలనే